పేదవాడికి తోడు నీడగా ఉండటమే ప్రభుత్వ లక్ష్యమని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో నియోజకవర్గ స్థాయి అభివృద్ధి పనులపై వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులకు మంత్రి పొంగులేటి స్థానిక ఎమ్మెల్యే మట్టా రాగమయ్యతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు శాఖల అధికారులను నియోజకవర్గంలో జరుగుతున్న వివిధ పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. నకిలీ విత్తనాలు సరఫరా అవ్వకుండా పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. చెరువు శిఖం భూములు కబ్జా చేస్తుంటే ఇరిగేషన్ అధికారులు ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. అవినీతిని పూర్తిగా మీరు తుడిచేయాల్సిన అవసరం ఉంది. ఆ పాత రోజులు మీరు మర్చిపోయి ఇది ఇందిరమ్మ రాజ్యంలో ఉన్నాము అనే విషయాన్ని కూడా మీరు గ్రహించాలి. అతి కొద్ది రోజుల్లో అంటే ఈ నెల 11వ తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఇందాక చెల్లెమ్మ చెప్పినట్లు 6 గ్యారంటీల్లో 4 గ్యారంటీలు ఇచ్చాం. 5వ గ్యారంటీని కూడా భద్రాచలం రాముల వారి సన్నదిలో ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమాన్ని కూడా ఇవ్వబోతున్నాం. చెల్లెమ్మ అడిగినట్లు తప్పకుండా నా పుట్టిన నియోజకవర్గం ఇది. ఇళ్ల విషయంలో ఈ నియోజకవర్గానికి పెద్దపీట తప్పకుండా వేయడం కూడా జరుగుతుందని కూడా చెప్తున్నా. అంతేకాదు ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందో ఇందిరమ్మ రాజ్యం వచ్చిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలని, ఇందాక మీ దగ్గర వివరాలు ఫుల్ ఫ్లెడ్జ్లో మీకు టీం ఉందా స్టాఫ్ ఉందా అని అడిగిన ఉద్దేశం, ఎక్కడైతే ఏ సెక్టార్లోనైతే తక్కువ ఉన్నారో టీఎస్పీఎస్సీ ద్వారా చాలా పారదర్శకంగా రిక్రూట్మెంట్ కూడా ఈ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదిక మీద చేపట్టింది. స్టాఫ్ ని ఫిల్ చేసుకుంటది. 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఏవైతే ఉన్నాయో గడిచిన 75 రోజుల్లోనే ఈ రోజు ఇచ్చే వాటితో కలిపి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.